హలో హలో గంగా, నేనమ్మా మీ ఓనర్ గంగని. చెప్పండి. పిల్లలు కానీ స్కూల్ నుంచి వచ్చారమ్మా? ఇంకా రాలేదనుకుంటా. అయ్యో, అనుకుంటా అని అంత అనుమానంగా చెప్తావేంటమ్మాయి? వస్తే వచ్చారని లేకపోతే రాలేదని చెప్పాలి కదా. ఉండండి, మీ గదిలో చూసి ఖచ్చితంగా చెప్పేస్తాను. ఖచ్చితంగా రాలేదండి. ఇంకా రాలేదా? ఈ పాటికి స్కూల్ వదిలే ఉంటారే. ఎక్స్ట్రా క్లాసులు ఏమైనా ఉన్నాయేమో. వాళ్ళకంత సీన్ లేదు. ఏ గ్రౌండ్లోనో ఆటల్లోనో మునిగి తేలుతూ ఉంటారు. అవును, మీ పిల్లల గురించి మీరే కరెక్ట్ గా గెస్ చేయగలరు. అవును, మా పిల్లల గురించి మేమే కంగారు పడగలం, పేరెంట్స్ కాబట్టి. అర్థం కాలేదండి. మా పిల్లలు మీ పిల్లలు కాదు కదమ్మా, మీరు పట్టించుకోవడానికి. మేం పట్టించుకోవడం ఎందుకు? మేం దూరంగా ఉన్నాం కాబట్టి. వాళ్ళ నాన్న ఊర్ల చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి, నేను షూటింగ్ అంటూ తిరుగుతున్నాను కాబట్టి, మా పిల్లలు ఒంటరి వాళ్ళు అయ్యారు కాబట్టి. అయ్యయ్యో, అంత మాట అనకండి. మేమున్నాం కదా అని పెట్టుంటానులేండి. అంతేగాని కంటికి రేపలా చూసుకుంటాం అని అనలేరుగా. లేదండి, మీ పిల్లల్ని మా పిల్లలుగా చూసుకుంటాం. ఆ మాట అన్న చాలమ్మాయి. నాకు అనుకోకుండా ఓ 2 రోజులు షూటింగ్ పొడిగించారు. మంచిదేగా, డబ్బులొస్తాయి. బిట్టుకి మా అప్పులోళ్ళు 2 రోజుల్లో ఇస్తాం ఆగండి అన్నారంట. మంచిదేగా, వసూల్లేగా ముఖ్యం. అందుకే ఇద్దరు ఇలా దూరంగా స్ట్రక్ అయిపోయాం. అది మా లక్కండి. అవును, ఓనర్స్ దూరంగా ఉండటం టెనెంట్స్ కి లక్కే. చచా, నా ఉద్దేశంతో అనలేదండి. మీరు లేనప్పుడు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం మా అదృష్టం అంటున్నాను. నిజంగా ఈ మాట అంటున్నావా? అయ్యో, పచ్చి నిజమండి. మనస్ఫూర్తిగా ఈ మాట అంటున్నావా? అయ్యయ్యో, మమకారంగా అంటున్నానండి. నువ్వు చూసుకుంటావు, నాకు ఆ నమ్మకం ఉంది. కానీ నీ తమ్ముడికి నా పిల్లలకి ఒక క్షణం పడదే. వాళ్ళ మీద నా తమ్మున్నే కాదు, ఈగలు కూడా వాళ్ళనివ్వను. చాలా థ్యాంక్స్ అమ్మాయి, నువ్వు ద బెస్ట్ టెనెంట్ అంటే. అప్పుడే సర్టిఫికెట్లు ఇచ్చేయకండి. వచ్చి మీ పిల్లల్ని నా ట్రీట్మెంట్ ఎలా ఉందో అడిగి కాంటాక్ట్ ఇవ్వండి. ఇప్పుడు హాయిగా షూటింగ్ చేసుకుంటానమ్మాయి. ఉంటానమ్మాయి. నిశ్చింతగా ఉండండి. ఉంటానమ్మాయి. అర్థం చూపిరా. ఏ స్కూల్ వదిలి ఇంతసేపైనా పిల్లలు ఇంకా రాలేదేటి? ఎంతేర్లీగా ఇంటికెళ్ళి ఏం చేయను? నా కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరున్నారు అక్కడ? బీటీ ఊర్లో లేదు, ఉన్నా ఎదురు చూడదు. ఇలా అనుకున్నాను లేదో బీటీ ఫోను కొంపదీసి ఇంటికొచ్చి ఎదురు చూస్తుందా ఏంటి? హలో, ఎక్కడున్నావు? నడి రోడ్డు మీద. ఏదైనా వచ్చి గుద్దితే నడ్డి విరుగుతుంది. కొంచెం పక్కకు నడు. మాకు తెలుసులే. ఇంకా ఇంటికి వెళ్లకుండా ఏం చేస్తున్నావు? వెళ్తూ వెళ్ళాలా వద్దని ఆలోచిస్తున్నాను. నేను లేనని ఫ్రెండ్స్ తో బలాదూర్ తిరిగే ప్లాన్లేం వేయట్లేదు కదా. నా జేబులో డబ్బులున్నాయా అలా ప్లాన్ వేస్తూ తిరగడానికి? ఉంటే తిరిగేద్దామనే. మొహం పగిలిపోతుంది. త్వరగా ఇంటికెళ్ళు. అక్కడ నా కోసం ఎదురు చూసేవాడు ఎవ్వరు లేడు. నువ్వెళ్ళి నా కోసం ఎదురు చూడు. ఇది చెప్పడానికి నేను ఫోన్ చేసావు? ఏమీ తోచక నిన్ను తిడదామని ఫోన్ చేశా. హలో హలో, ఇక్కడ సిగ్నల్స్ లేవు. చెల్లమ్మ ఈ అన్నయ్య కోసం ఎదురు చూస్తున్నట్టుంది. స్నాక్స్ తయారైపోతున్నట్టుంది. చెల్లమ్మ, ఈ అన్నయ్య కోసం నా ఎదురు చూస్తున్నావు? అనవసరంగా ఎక్స్పెక్ట్ చేసినట్టున్నాను. రాంబాబు గారి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నట్టుంది. రాంబాబు గారు ఎంత అదృష్టవంతుడు. చెల్లమ్మ, రాంబాబు షూటింగ్ ఎర్లీగా అయిపోయాక వస్తానన్నాడా? ఆన్సర్ చెప్పే అవకాశం లేకుండా ఎదురు చూస్తుందేమో. వచ్చేశాడు నా చెల్లమ్మ ఎదురు చూపుల కథానాయకుడు వచ్చేశాడు. రాంబాబు, నా కోసం ఇంతలా వెయిట్ చేసావా ప్రియా?
అనవసరంగా ఎక్కువ ఊహించుకుంటున్నట్టున్నాను. నా కోసమేనా ఎదురు చూపులు? ఆ? ఆ? ఎరా గంగ ఎవరి కోసం ఎదురు చూస్తుంది? ఇప్పటిదాకా నేను నీకోసమే అనుకున్నాను రా. ఎవరి కోసం నీకు చెప్పలేదా? గంగా గంగా అడిగినా మౌన రథమే. ఆ? ఆ, నాకు అర్థమైందిరా. మధ్యలో వచ్చి నీ మొగుడి కోసమో కాదు, అది అన్నమైన నీ కోసమో కాదు, ఆ సొంత సోదరుడి కోసం. వాడి కోసం ఎంతలా ఎదురు చూస్తున్నట్టే నమ్మలేకపోతున్నాను రా. ఏదైనా ఇంపార్టెంట్ వస్తువు తీసుకొస్తున్నాడని ఎదురు చూస్తుందేమో. ఏంటి మీరు అందరూ నాకు స్వాగతం చెప్పడానికి ఎదురు చూస్తున్నారేంటి? నీ సుత్తి మొహానికి స్వాగత సుమాలేం లేవు గాని వచ్చి మాతో పాటు నిలబడి ఎదురు చూడు. ఎవరి కోసం? మీ అక్క ఎవరి కోసం ఎదురు చూస్తుందో వాళ్ళ కోసమే. ఆ కేటంతా కంగారుగా ఎదురు చూస్తున్నది. ఎవరన్నా విఐపీలు వస్తున్నారేంటి? వచ్చేసారా? వీళ్ళ కోసం ఎంత ఎదురు చూపులు. నమ్మలేకున్నాను. మా అక్కకి ఏంటైనాది? స్కూల్ వదిలి ఇంతసేపైనా రాకపోయేసరికి ఎంత కంగారు పెట్టారో తెలుసా? ఆ, ఓలమ్మో, ఇది విచిత్రమే. కోసం నువ్వు కంగారు పెట్టావా? కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసారా? ఆ. మా కోసం ఎదురు చూసావా ఆంటీ? అవునమ్మా, రండి లోపలికి పదండి. ఇదెక్కడ విడ్డూరం రా. ఎప్పుడు చూడని మమకారం రా. నా కడుపులో కారం పడ్డట్టున్నది. పదండి. ఈ రోజు మీకు చాలా ఇష్టమైన టిఫిన్ చేశాను. సమోసా చేశారా ఆంటీ? అది రేపు చేసి పెడతా. పిజ్జానా ఆంటీ? అది ఎల్లుండి చేసి పెడతా. మరి ఏం చేశారో చెప్పండి ఆంటీ. చెప్పండి ఆంటీ, ఆకలేస్తుంది. మైసూర్ బోండా. ఆ, అది మన ఇంటి ఫేవరెట్ టిఫిన్ కదరా. మైసూర్ బొండా నాకు చాలా ఇష్టం. నాకు తెలుసు కన్నా. గంగా, మాకు ఆకలేస్తుంది, స్నాక్స్ వడ్డించు. కొంచెం వెయిట్ చేయండి. ఆ, అన్ని రెడీగా ఉన్నాయి కదమ్మా, ఇంకా వెయిట్ చేయడం ఎందుకు? పిల్లలు తింటున్నారు కదన్నాయ్. అంటే వీళ్ళు తినేదాకా మేము వెయిటింగ్ చేయలేంటి? అతిథులు తిన్నాకే ఆతిథ్యం ఇచ్చే వాళ్ళు తినాలి. వీళ్ళు మనకి అతిథులేంటి? మనం ఆతిథ్యం ఇవ్వడం ఏంటి? అదంతే, మీరు కాసేపు కామ్గా ఉండండి. పోన్లే ఆంటీ, వాళ్ళకి ఆకలి అంటున్నారుగా, పెడదాం. ముందు మీరు తినండి కన్నా. ఈ అదోలా చూస్తున్నారు, పెడదాంలే పాపం. మీరేం పాపం అనక్కర్లేదు, మేము తర్వాత తింటాం. మీ రికమెండేషన్ మాకు అక్కర్లేదు. మీ జాలి దయాలు మాకేం అక్కర్లేదు. మీరు కడుపు నిండా తినండి అమ్మా, తినండి. వాళ్ళది అయిపోయిందిగా, మాకు పెట్టు. అయ్యో, మొత్తం ఖాళీ అయిపోయాయి. తినమన్నప్పుడు తింటే అయిపోయింది. చా. ఏరా, అవకాశం దొరికింది కదా అని చెప్పి మాకేం మిగిల్చకుండా మైసూర్ బొండలు మొత్తం తినేస్తారా? ఇప్పుడు మిమ్మల్ని నిజంగానే మైసూర్కి పంపిస్తాంట్రా. వస్తున్నా. ఏంటి కావాలని కలుపుకుంటున్నా? గులెక్కువ అయ్యి అవతలకి వెళ్ళి ఆడుకోనమాట. పద్రా తమ్ముడు, ఇటు ఆడుకుని. ఓ అబ్బో, ఈ మాత్రం ఇంగిల్ పీసు నాను 6వ తరగతిలో చదువుకున్నానులే. మీరే టొట్టో మచ్చు. చాలా ఎక్కువ చేస్తున్నాడు రా. పక్కకెళ్ళి ఆడుకుందాం, ఈ పందితో ఎందుకు? ఒరేయ్, ఈ మాట చాలరా మిమ్మల్ని ఒంగోబెట్టి గుద్దడానికి. మిమ్మల్ని రెచ్చగొట్టి తిట్టించుకున్నది మీ తుప్పు రేకొట్టడానికి రా. ఇప్పుడు దాకా నువ్వు పందివే అనుకున్నాం, కానీ కాదు, ముళ్ళ పందివి. తిట్టమంటే నేరుగా వచ్చి తిడతాంగా, మధ్యలో వచ్చి రెచ్చగొట్టడం ఎందుకు? మిమ్మల్ని సావ కొట్టడానికి రా. రే
మీరు అయిపోయారా నా చేతుల్లో? అంకుల్ కాపాడండి అంకుల్ కాపాడండి అంకుల్ ఒరేయ్, కాపాడండి ఏమైందిరా? నన్ను ఆపద్దు బావా, అయ్యా నా చేతుల్లో సచ్చారు అంతే. ఏయ్! చెప్తే మేము చావగొడతాం కదరా. అంకుల్ మీరేదో కాపాడతారని వస్తే మీరే మమ్మల్ని కొడతానంటారా అంటే తప్పెవరిదో తెలిసే కాని మా ఉద్దేశం నాన్న. నన్ను బూతులు తిట్టిన వాళ్ళదే తప్పు బావా. నిన్ను బూతులు తిట్టారా? పిల్లలై ఉండి బూతులు తిడతారా? అంకుల్ ముందు ఏం జరిగిందో తెలుసుకోకుండా అపార్థం చేసుకుంటున్నారు అదంతా మాకు అనవసరం. మీరు తిట్టారా లేదా? మేము ఆడుకుంటుంటే సత్తి వచ్చి మమ్మల్ని కెలికాడు. నన్ను పంది ముళ్ళ పంది అని తిట్టినారు బావా. అవ్వా 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 పందన్నారా? ఏంటి దానికి అంత రియాక్ట్ అయ్యారు కొంచెం ఓవర్ గా రియాక్ట్ అవుతున్నట్టు అనిపించట్లేదు. మీ ఓవర్ యాక్షన్ వల్లే మేము ఇలా మారాం. రే, వీళ్ళు తిట్టిన తిట్లకి పిల్లల పేనల్ కోడ్ ప్రకారం శిక్షార్హులే. మీరంతా కుమ్మకాయ మమ్మల్ని కుమ్మారని చూస్తున్నారు కదా అదిగో గంగా ఆంటీ వచ్చింది, తననే న్యాయం అడుగుదాం. న్యాయమేటమ్మా, ఏం జరిగినది? ఇంకేముంది, అక్కయ్య గాని ఇందాకట్లా గాలి మీద అత్ప్రేమ చూస్తే మనం అయిపోయినట్టే. మేము ఆడుకుంటుంటే మధ్యలోకి వచ్చి సత్యంకులు అడ్డంగా నిలబడి మమ్మల్ని డిస్టర్బ్ చేశాడు. మేము కామ్గా పక్కకెళ్ళి ఆడుకున్నాం. మళ్ళీ వచ్చి డిస్టర్బ్ చేశాడు. అలా 10 సార్లు డిస్టర్బ్ చేశాక కాదు బాబా, 3 సార్లే. ఎందుకు ఇలా చేస్తున్నావు అని చాలా సాఫ్ట్ గా అడిగాం. అప్పుడు విలన్లా నవ్వి హార్ష్గా చెప్పాడు మిమ్మల్ని రెచ్చగొడుతున్నానని. తిట్టమని బలవంతం చేశాడు. మేం తిట్టుము అని వారం చేశాం. అప్పుడు అతనే మమ్మల్ని పన్ని అని తిట్టాడు. ఆ తర్వాత మేము జస్ట్ ముళ్ళ పన్ని అని తిట్టాం అంతే. నానైతే మురికి గుడ్డలో పంది అని తిట్టుండేదాన్ని. ఏరా తల మోసిన ఎవర్రా నీ కక్క? పసి పిల్లల్ని పచ్చి తిట్టడానికి నీకు నోరేలా వచ్చిందిరా? అది కదే అక్కయ్య. వీడెలా తిడుతుంటే మీరేం చెప్తున్నారు? మేము అసలు ఇక్కడ లేవు. జస్ట్ నువ్వు వచ్చే ముందే వచ్చావమ్మా. వీళ్ళని ముళ్ళ పంది తిట్టినారు. ఆపరా. అరవింద్, అందుకోరా బెత్తం. పెద్దమా బళ్ళో పంతులం వల్ల చేతిలో బెత్తం ఎందుకే? చాపరా చెయ్యి. కొడతామేంటి? గంగా, వీళ్ళ కోసం సొంత తమ్ముని కొడతావా? కీళ్ల మీద ఈగ వాళ్ళ కూడా ఒప్పుకోను. ఆ? పదండ్రా పిల్లలు. వీళ్ళు అక్కనేదో మాయేసేస్తారు బావా. మేము వాయి కొట్టుకోలేదు, సంతోషించరా బాబు. వామ్మో, ఏంట్రా బాబు అలా కొట్టేసింది బడిలో పంతులంలాగా. గంగని ఎప్పుడు ఇలా చూడలేదు. పైగా పరాయి పిల్లల మీద ఇంత ప్రేమ, సొంత సోదరుడి మీద ఇంత వివక్ష. సంథింగ్ ఈజ్ రాంగ్ రా. అంటే ఆ పిల్లల్ని ఏమన్నా అంటే మనల్ని కొడుతుందా? అనుమానమా? నేను మొగ్గుండిరా. నా తమ్ముడిని బావా తోడుకుంటున్నాను కూడా చూడకుండా తోలు తీసేస్తున్నది. మధ్యలో వచ్చినావు అనుకో, మొగ్గుడని కూడా చూడకుండా మడతట్టి కొట్టేస్తుంది. నో, నేను నమ్మను. గంగలో ఈ మార్పుని నేను సహించను. సందేహంగా ఉంటే ఒకసారి వెళ్ళి మీరు ఆ పిల్ల పిశాసులను గెలికి చూడండి, మీకే తెలుస్తుంది. ఎస్, వాళ్ళని మనం ఒక మాటని చూద్దాం. నో, వాళ్ళని మనం ఓ దెబ్బ కొట్టి చూద్దాం. ఆ తర్వాత మా యొక్క ఆవేశాన్ని కూడా చూస్తారు. అబ్బా! చూస్తాంరా. అది ఎంతవరకు? మీకు కోసంత ఎన్న దాసించమంత రేటు కొట్టనాక ఎట్టుకుంటే సమ్మగా ఉంటది. ఏంటి అంకుల్ ట్యూషన్ చెప్తారా? లేదురా, మీ పని చెప్తాం. అమ్మో భయమేస్తుంది. అబ్బా, చాలరా మీ నాటకాలు. మా సత్తిగా నిరికించి బెత్తంతో విరగొట్టించినట్టు మమ్మల్ని చేయలేరురా. మీ పిశాచ బుద్ధికి తగిన సమాధానం చెప్దామనే వచ్చాం. గంగా ఆంటీ, అబ్బా, ఏం రాగాలు తీస్తున్నావురా? గంగా ఆంటీ, మీ కూన్ రాగాలకి ఇక్కడ ఎవరు కదిలిరారు. గంగా ఆంటీ! ఇలా బెత్తంతో భర్త పూజ ఖాయం.
ఏమైంది కన్నా? ఏమైందమ్మా? అలా అరిచారేట్రా? ఎవరైనా ఏమైనా అన్నారా? చెప్పండి, అలా తాట తీస్తా. వాళ్ళేమైనా అన్నారా? తిట్టారా, కొట్టారా? ఆ, చెప్పండి అమ్మా. ఏం పర్వాలేదు, ఎవ్వరికీ భయపడద్దు. మీకు నానున్నాను. నో డౌట్ అక్క పిచ్చి పట్టేసినది. రాంబాబు చెప్పు, ఏమన్నావు నా కంటి పాప? ఆ. అబ్బే నేనేం అనలేదు, పితానియే ఏదో మాట్లాడాలని వచ్చాడు. అవును, మమ్మల్ని తిట్టారు. వామ్మో, గంగ ఇప్పుడు నన్ను కొడుతుందా ఏంటి? లీడర్ వయ్యుండి పసిపిల్లల్ని తిట్టడం కొట్టడం తప్పని తెలీదా అన్నాయ్? అది కాదమ్మా. ఇంకేం చెప్పొద్దు. వీటి నిన్నెందుకు కొట్టేదో ఇప్పుడు అర్థమైనది. నువ్వు నా తమ్ముడు అయితే బెత్తం తప్పని చెప్పేదాన్ని అన్నమైపోనావు. అందుకే 24 గంటల పాటు గోడ కూర్చివేయి. నేను గోడ కుర్చీ వేయడం ఏంట్రా? తనేదో ట్రాన్స్ లో ఉందిరా. కాదంటే ట్రాన్స్ఫార్మర్ లో చెయ్యి పెట్టినట్టే. కానిచ్చేయి. అబ్బా ఇదిగో పీతానన్నే వాత పడితే వెన్నుపూస పూసుకోవాలో నాకు తెలుసు. మరి మోకాళ్ళు ఉప్పితే ఏడ్ చేయాలో వెళ్ళి డాక్టర్ని కనుక్కొని వస్తానే. నువ్వు వాళ్ళకి కూర్చో. అబ్బా ఆ, 24 గంటల నిరవధిక గోడ కుర్చీకి బాగా నీలుక్కుపోయాయిరా. సౌమ్యురాలైన గంగ ఇలాంటి కఠిన శిక్షలు ఎలా వేస్తుందిరా? దీని వెనక ఏదో పెద్ద కారణం ఉంది. అది నేను కనిపెడతా. వాళ్ళ అన్నయ్య ఈలకపోయిన మోకాలకి మందే లేదంట. వస్తే రావచ్చు, లేకపోతే అలాగే ఉండిపోద్దంట. ఆ, ఏంటి ఎంతసేపు? పిల్లల పనులు చూసొచ్చేసరికి లేట్ అయింది. నీకు ఈ మధ్య మా మీద కంటే పిల్లల మీద శ్రద్ధ ఎక్కువైంది. ఎందుకో తెలుసుకోవచ్చా? ఆ పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటారని వాళ్ళ తల్లికి మాటిచ్చా. ఆ? ఆహా, ఆ మహాతల్లి ఎక్కడికి వెళ్ళిందో? అవుట్డోర్ షూటింగ్ అంట. అందుకని వాళ్ళ కోసం మమ్మల్ని రాచి రంపాన పెడతావా? వాళ్ళేమని మిమ్మల్ని ఇబ్బంది పెట్టినారా? లేదు, మరి మీరెందుకు వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు? ఏదో చిన్న గిల్లీ కజ్జాలు వస్తుంటాయి, దానికే నువ్వు అంత రియాక్ట్ అవ్వాలా? ఓ తల్లికి మాటిచ్చాక దానిని నిలబెట్టుకోవాలిగా. అందుకే వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. ఆ? గంగ మమకారానికి కారణం అదా? కారణం ఏదైనా నాకు చాలా కారంగా ఉంది. అందుకే పిల్లల్ని గంగ నుంచి దూరంగా పంపించడానికి ఓ ఐడియా ఆలోచించా. వాళ్ళ అమ్మ నాన్నల ఊరికి బస్సు ఎక్కించి పంపించేస్తావరా? కాదు లేదంటే అడవిలో వదిలేసొస్తావా? కాదు, హాస్టల్లో వదిలేసొస్తా. ఏ హాస్టల్లోరా? వాళ్ళు అల్లరెక్కువ చేసినప్పుడల్లా వాళ్ళ పేరెంట్స్ చేర్పించి ఆ హాస్టల్లో. మరి అక్కకేం చెప్తావు? బిట్టు గారు ఫోన్ చేసి వాళ్ళ పిల్లల్ని హాస్టల్లో చేర్పించమని రిక్వెస్ట్ చేశారని చెప్తా. సూపర్ రా, వెంటనే ఇంప్లిమెంట్ చేసే. ఏ అరవింద్, ఏ అరుంధతి, అరవింద్, అరవింద్, రేయ్ వెళ్ళి బట్టలు సర్దుకోండి. ఎక్కడికన్నా టూర్ వెళ్తున్నావా? అవునరా, గోవాకి. అట్నుంచి అటు మలేషియా, సింగపూర్ కూడా వెళ్తున్నాం. అయితే ఒక్క నిమిషంలో రెడీ ఆ, స్కూల్ బ్యాగులు తేలేదేంట్రా? టూర్ కి పుస్తకాలు ఎందుకు అంకుల్? మీరు వెళ్తుంది టూర్ కాదురా, హాస్టల్ కి. మమ్మల్ని మీరేలా హాస్టల్లో చేర్పిస్తారు? మీ నాన్న చేర్పించమన్నాడు, పదండి. మీరు రాము. వచ్చేది నానే ఎత్తుకెళ్తా. అరుంధతి, అరుంధతి, అరవింద్, అరుంధతి, అరవింద్, ఓ, అరవింద్, అరుంధతి, అరవింద్, 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 రాంబాబు, పిల్లలు కనిపించట్లేదు. తొందరగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. నీకన్నిటికీ కంగారే, వాళ్ళని హాస్టల్లో చేర్పించొచ్చాం. హాస్టలా? ఆ.
గంగా 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 నన్ను సరిగ్గా చూసుకోలేకపోతున్నానని గంగగారు అనుకోవాలనే కదా ఈ పని చేశారు. లేదు, వాళ్లే ఫోన్ చేసి హాస్టల్లో చేర్పించమన్నారు. గంగా 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 కనిపించిందారా? కనిపించిందా? చా డియర్ రాంబాబుకి, పూచులైన పితానన్నాయికి, సోమరైన సోదరుడికి నమస్కరించి వ్రాయినదేమనగా ఓనర్సు పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటారని మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకునే లోపే తూట అలాంటి అబద్ధమాడి మీరు వాళ్ళని హాస్టల్లో చేర్పించారు. అందుకే వాళ్ళు లేని చోట నానుండలేక నాను కూడా వాళ్ళ హాస్టల్లోనే వార్డెన్గా చేరినాను.